He has completed Chartered Accountancy, LLB, MCom, MA, and MCA, and journalism. He is working as a Chartered Accountancy faculty and practicing as an auditor and serving as certified impact trainer. Sir AVK Kiran garu, heartily welcome, sir. The digital dais is yours. Thank you, sir. Yeah. Happy evening, all. Happy evening, sir. Right. So, thank you, Dr. Veera garu. So, thank you for warm welcome. సో ఈరోజు మన సెషన్ మనం స్టార్ట్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఈ సెషన్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన ఇంపాక్ట్ మిత్రులందరికీ ముందుగా నా హ్యాపీ వెల్కమ్ సార్. సో మనం డిస్కషన్లోకి వెళ్ళటానికి ముందుగా నార్మల్గా ఇది మనకు ఒక సెషను, ఇది ఒక క్లాసు అనేటటువంటి వ్యూస్ ఏమి పెట్టుకోమాకండి సార్. ఇట్స్ ఏ సింపుల్ డిస్కషన్. ఎందుకని సింపుల్ డిస్కషన్ అని చెప్తున్నాము అంటే, నేను మీతో డిస్కస్ చేయబోయేటటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా నేను మీకంటే ముందుగా తెలుసుకోవటం ద్వారా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. అంటే నేర్చుకోవటంలో నేను ఈ విషయాలకు సంబంధించి మీకంటే టైం ఫ్రేమ్లో కొంచెం ముందున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కానీ ఇతర విషయాలు చాలా వాటిల్లో మీరు ఎక్స్పర్ట్లు అయి ఉంటారు. అంటే మీకున్నటువంటి ఏజ్ గ్రూప్స్ని బేస్ చేసుకుని మీరందరూ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్లు అయి ఉన్నారు. ఆ విషయాల దగ్గరికి వచ్చేసరికి నేను మీ దగ్గరికి వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు ఒక విషయాన్ని ఇక్కడ ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు అంటే దాని అర్థం మీరు మీ జీవితానికి సంబంధించిన ఇతర విషయాలు ఏవో తెలుసుకునే క్రమంలో బిజీగా ఉన్నారని. అంతేగాని మీరు తెలుసుకోలేకపోవటం ద్వారా మీరు తక్కువ, వాటిని నేను తెలుసుకుని ఉండటం ద్వారా ఎక్కువ అనేటటువంటిది ఏమీ లేదు. మనం వీటిని తెలుసుకోవటం లేదా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే నేర్చుకోవటంలో కొంచెం టైం ఫ్రేమ్ ముందు వెనకలు అవి మాత్రమే. సో కాబట్టి మన డిస్కషన్ అనే దాని యొక్క పూర్తి మీనింగ్ అది. అంటే డిస్కషన్ అని ఎందుకు అంటున్నాము అంటే కేవలం నాకు తెలిసినటువంటి కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈ డిస్కషన్ జరిగేటటువంటి ఈ టైం ఫ్రేమ్లో మీకు తెలిసినటువంటి కొన్ని విషయాల్ని మీరు నాతో షేర్ చేసుకోవాలి. ముందు అలా షేర్ చేసుకోవటానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో ఫస్ట్ తెలియచేయండి. నాకు తెలియజేసేటప్పుడు డైరెక్ట్గా రైట్ గుడ్. సో ఇలా థంబ్ చూపించడం కానీ లేదా మెసేజెస్లో ఎస్ అని కానీ, ఎవరైనా నాతో డిస్కస్ చేయడానికి ఇష్టం లేదనుకో, లేదు సార్ నాకు కుదరదని నో అని కానీ చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అంటే ఒపీనియన్ కనీసం చెప్పుకోలేని పరిస్థితులు అయితే ఉండం కదా, మనందరికీ ఆ డెమోక్రసీ. ఓకేనండి, రైట్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు మీకు సంబంధించినటువంటి మెసేజ్ ద్వారా నాకు ఆ తంబు హాయ్ కానీ ఇది కానీ ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వండి ఫస్ట్ అందరూ కూడా. థ్యాంక్ యూ. సో కాబట్టి మ్యాక్సిమం ఉన్నటువంటి వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ యొక్క రెస్పాన్స్ని తెలియజేస్తూ వచ్చారు. కొంతమంది డైరెక్ట్గా చాట్లోకి వచ్చి ఎస్ 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 అని తెలియజేస్తూ వచ్చారు. సో కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మనం అందరం కలిపి ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాం. రైట్. ఇప్పుడు ఈ డిస్కషన్కి సంబంధించి ఫస్ట్ ఈరోజు మనం ఏ టాపిక్కి సంబంధించి డిస్కషన్ చేద్దామని అనుకున్నాం? మీలో ఎవరికైనా తెలుసా అండి? తెలిస్తే తెలిసిన వాళ్ళు ఎస్ అని చెప్పండి, లేదా అవకాశం ఉన్న వాళ్ళు వాయిస్ అన్మ్యూట్ అయ్యి ఉంటే వాళ్ళైనా చెప్పచ్చు. అంటే ఆ టాపిక్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏదో ఒక పేరు ఉంటుంది కదా,
ఆ ఏబిసి పేరు లెర్నింగ్ ఏమంటారు? ఏబిసి లెర్నింగ్ సార్. ఓం ప్రకాష్ గారు, ఏబిసి ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ ఇంకా చెప్పాలి, మిగిలిన వాళ్ళు అదే కూడా సార్. పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అవును సార్, ఏబిసి లెర్నింగ్, ఏబిసి. ఏబిసి ఆఫ్ లెర్నింగ్ టాపిక్ పేరు అదే ఇచ్చారా? ఇంకేం చెప్పలేదా? ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పుంటారే. బేసిక్స్ ఆఫ్ లెర్నింగ్ సుమా గారు. ఇంకా ఏబిసి లెర్నింగ్, బేసిక్స్ ఆఫ్ లెర్నింగ్. గుడ్ గుడ్. ఏబిసి లెర్నింగ్, వెరీ గుడ్. ఓకే అండి. సో ఇప్పుడు మనం మీ అందరికీ ఒక హెడ్డింగ్ తెలిసింది కాబట్టి హెడ్డింగ్ని బేస్ చేసుకుని టాపిక్లోకి వెళ్దాం. హెడ్డింగ్ తెలియటం అనేది ఎందుకోసం అంటే ఒరిజినల్గా హెడ్డింగ్ ద్వారా అందులో ఏముంటుంది అనేది మీకు ఒక ఐడియా రావటం కోసం. సో ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అనగానే ఏవో కొంత ఐడియా వచ్చి ఉంటుంది మైండ్లో. జనరల్గా వచ్చే ఐడియా ఏమిటి అంటే ఏబిసి అనగానే అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఎవరినైనా మనం అడగాలి అనుకున్నప్పుడు అంటే అతనికి ఏదైనా తెలుసా లేదా అనే దానికి అరే నీకు కనీసం ఏబిసిలు అన్నా తెలుసా లేదా అంటారు. అంటారు లేదండి, జనరల్గా అంటూ ఉంటారు. అంటే అలా ఏబిసిలు అన్నా తెలుసా లేదా అనే దానికి సంబంధించి మన టాపిక్. అంటే లెర్నింగ్కి సంబంధించి ఏబిసిలు అన్నా మీకు తెలుసా లేదా అనేది ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నటువంటి క్వశ్చన్. తెలుసా లేదా అంటే అసలు లెర్నింగ్ అంటే ఏంటో నేను చెబితే కదా అవి ఏబిసిలు అవునో కాదో ఇంతవరకు మీకు తెలుసో లేదా అనే విషయం తెలుస్తుంది. ఒక ఇక్కడ ఏబిసిలు అంటే జనరల్గా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఏబిసిలు కాదండి. ఓకే, ఇక్కడ మన ఏబిసికి సెపరేట్ డెఫినేషన్ ఉంది. ఓకేనా, అది ఓన్లీ మనం యాక్రోనిమ్ అనుకోవచ్చు, ఫుల్ ఫామ్ ఉంది దానికి. అదేమిటి అంటే ఇంతకుముందు క్లాసుల వరకు చెప్పేటప్పుడు ఒకటి చెప్తుండే ఉంటాను ఫుల్ ఫామ్. ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అంటే అక్కడ ఏబిసి లెర్నింగ్ అంటే ఎనీబడి కెన్ లెర్న్ అండ్ డెవలప్ అని అర్థం. అంటే ఎవరికైనా సరే లెర్న్ చేసి డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని తెలియచేయటం దాని యొక్క మీనింగ్. ఎనీబడి కెన్. అయితే నాకు ఇవాళ ఈ క్లాస్కి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు కొంచెం చేంజ్ చేయాలనిపించింది. ఎనీబడి కెన్ లెర్న్ కాదు, ఎనీబడి కెనాట్ లెర్న్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఎంతమంది ఉంటే కేవలం ఈ గ్రూప్లో ఎంతమందే వచ్చారు అంటే వీళ్ళకి మాత్రమే నేర్చుకునే అవకాశం వచ్చింది ఇక్కడ. మరి ఎనీబడి కెన్ లెర్న్ అంటే మీతో పాటు చాలా మంది ఉండాలి కదా, కాబట్టి అందరికీ అవకాశం లేదు. సో కాబట్టి దానికి చిన్న మోడిఫికేషన్ చేసుకున్నాం. సో కాబట్టి ఎంతమందికి నేర్చుకునే అవకాశం వచ్చింది అనేది ఈ రోజు క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫైనల్గా చూద్దాం. రైట్, ఒరిజినల్గా మన టాపిక్ మనకు చెప్పినటువంటి టాపిక్ యొక్క ఫుల్ ఫామ్ లేదా హెడింగ్ యొక్క పూర్తి ఏమిటంటే ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. ఏంటంటే అది ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లో మనం ఇప్పుడు ఏది డిస్కస్ చేద్దాము అంటే ఏబిసి ఆఫ్ డెవలప్మెంట్ చూద్దామా, ఏబిసి ఆఫ్ లెర్నింగ్ చూద్దామా? అంటే హెడ్డింగ్ ఏదో మనకి ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ముందుగా లెర్నింగ్ చూసి తర్వాత డెవలప్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెట్టుకోమాక. ఓకేనా సార్? ఫస్ట్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. డెవలప్మెంట్ గురించి చూసేటప్పుడు ఫస్ట్ వాట్ యూ మీన్ బై డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అనే దాని మీద నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఓకేనండి, మీ అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో కుదిరితే అక్కడ జస్ట్ టైప్ చేయండి. వాట్ యూ మీన్ బై డెవలప్మెంట్? వాట్ యూ మీన్ బై డెవలప్మెంట్? మేక్ సమ్ ప్రోగ్రెస్, చంద్రశేఖర్ గారు, గుడ్. మధు గారు, డే బై డే గ్రోయింగ్, నైస్. ఇంప్రూవింగ్ అవర్ సెల్స్, సుమా గారు, ఎవ్రీడే, గుడ్. ఇంకా మిగిలిన వాళ్ళు గ్రూప్లో చాలా మంది కనబడుతున్నారు, కొంతమంది నాకు రిప్లై ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏ రిప్లై ఇస్తున్నారో చూద్దామని వచ్చినట్టున్నారు. అలా కాదండి, మీకు కూడా అవకాశం ఉంది, మీరు రిప్లై ఇవ్వచ్చు. ఓకేనా? గ్రోత్ ఇన్ లెర్నింగ్, ఇంప్రూవ్మెంట్ ఇన్ వన్ టాపిక్, ఆదాం గారు.
బీ బెటర్ దాన్ ఎస్టర్డే. వెరీ నైస్. ఇక్కడ కొటేషన్లు డెఫినేషన్ కూడా వస్తున్నాయి. డే బై డే బెటర్మెంట్ ఇన్ ప్రోగ్రెస్. విద్యాసాగర్ గారు మెంటల్ గ్రోత్. గుడ్. సో ఇక్కడ మనకి నార్మల్గా గ్రోత్ విద్యాసాగర్ గారే ఎమోషనల్ గ్రోత్ అని పెట్టారు. మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చినట్టుంది, మెంటల్ అంటే వీళ్ళు ఏమైనా తేడా అనుకుంటారేమో అనుకుని మెంటల్ తీసేసి సింపుల్గా మార్చారు, ఎమోషనల్ అనే పదాన్ని చేర్చారు. అక్కడ రెండు ఒకటే. ఓకేనండి. ఎమోషనల్ గ్రోత్ అయినా మెంటల్ గ్రోత్ అయినా ఒకటే, ఏం పర్లేదు. మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేసండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనకి సింపుల్గా గ్రోత్ అంటే ఓం ప్రకాష్ గారు ఫైనల్గా ఒక డెఫినేషన్ ఇచ్చారు, అది చూసి కంక్లూడ్ చేద్దాం. మన అభివృద్ధి చెందుతూ నలుగురిని డెవలప్మెంట్ చేయటం. వెరీ గుడ్. సో మీరు దీన్ని టైప్ చేయడం కోసం చాలా కష్టపడి ఉంటారు. తెలుగులో ఇవన్నీ జాగ్రత్తగా చూస్తూ, అంటే ఈ మధ్యకాలంలో మెసేజ్లు తెలుగు కూడా ఇంగ్లీష్లోనే వచ్చేస్తుంది, అది చదవటానికి కంగారు వస్తుంది ఒక్కోసారి. ఓకేనా, గుడ్. సరే అండి. సో ఇక్కడ మనకు ఉన్న దాని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు మీరు చెప్తున్నటువంటి డెఫినేషన్లు మీనింగ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క కాంబినేషన్ తోటి మనకి అప్పుడప్పుడు కొన్ని డెఫినేషన్స్ లాగా వస్తూ ఉంటాయి. అదేమిటి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ అండ్ బికమింగ్ మోర్ అడ్వాన్స్డ్. అంటే సింపుల్గా డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ అండ్ బికమింగ్ మోర్ అడ్వాన్స్డ్. రెండు కంటిన్యూషన్, చేంజింగ్ బికమింగ్. ఓకేనా, ఇందాక డెఫినేషన్లు చెప్పారు, ఏ రోజుకి ఆ రోజు అనే పదం మన వాళ్ళు ఎవరో డెఫినేషన్ చెప్పినప్పుడు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏ రోజుకి ఆ రోజు ఉండాల్సిందే, ఏ పూట కాకుండా ఉండాల్సిందే. ఓకేనా, నిన్నటికి ఇవాళకి డెవలప్మెంట్ చేంజ్ లేదనుకోండి, నిన్నటికి ఇవాళకి పెద్ద తేడా ఏముంటుంది. ఓకేనా, సంవత్సరం వచ్చేస్తుంది, 2024 ఎంటర్ అవుతున్నాం. 2023కి 2024కి ఏదో ఒక చేంజ్ లేకపోతే ఈ ఇయర్ యొక్క వాల్యూని మనం కోల్పోయినట్లే. లక్కీగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఇయర్కి వాల్యుయేషన్ ఇచ్చారు ఇంపాక్ట్లో జాయిన్ అవటం ద్వారా. ఓకేనండి, ఎందుకంటే మీ లైఫ్లో మీరు డెఫినెట్గా చెప్తారు 2023లో నేను ఇంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత నా లైఫ్కి జాయిన్ అవడానికి ముందున్న నా లైఫ్కి మధ్య డిఫరెన్స్ ఇదని గుండెల మీద చేసుకుని మీరందరూ కూడా చెప్పగలుగుతారు. చెప్పే విధంగానే ఈ ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా 2023 అనేటటువంటి దాంట్లో వాల్యూ ఎడిషన్ జరిగినట్లే. ఓకేనండి, అంటే జనరల్గా ఎక్కువ నేను మనీ టర్మ్సే చెప్తూ ఉంటాను, ఎందుకంటే డీలింగ్ విత్ మనీ కాబట్టి. ఓకేనా, పొద్దున్న లేచిన కానీ అయ్యే పనులు ఉంటాయి, లెక్కలు చూసుకోవటం, ఎవరికి ఏం చేయాలనే విషయం చెప్తూ ఉంటాం. గుడ్. సో ఇక్కడ మనకి యొక్క డెఫినేషన్ ప్రకారం ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ అండ్ బికమింగ్ మోర్ అడ్వాన్స్డ్. అయితే ఇక్కడ చేంజింగ్ అనే పదం వాడాం. ప్రతి చేంజ్ డెవలప్మెంట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే చేంజ్ అనగానే ప్రతి చేంజ్ని డెవలప్మెంట్ అనుకోకూడదు. చేంజ్కి డెవలప్మెంట్కి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, ఆ చిన్న డిఫరెన్స్ ఏమిటి అంటే జనరల్గా మనకి ఇళ్లలో ఖాళీ స్థలాలు ఏమున్నాయి అనుకోండి, పెరట్లో ఎక్కడన్నా మనం ఏదైనా ఒక ఫ్రూట్ లాంటిది తిని అందులో వేసేస్తే ఓ మొక్క వస్తుంది. ఓకేనండి, అంటే మ్యాంగో సీజన్లో కానీ లేదా ఏ టైంలో అయినా కానీ అలా ఒక మొక్క వచ్చింది కదా అని చెప్పి మనం తిన్నటువంటి టెంకులన్నీ తీసుకెళ్ళి దొడ్లో వేసేస్తే తోట అవుతుందా? అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. అంటే ఒక మొక్క తనకు తానుగా రావడానికి, ఒక ఆర్డర్లో ఒక తోట తయారవడానికి మధ్య ఉన్న డిఫరెన్సే చేంజ్కి డెవలప్మెంట్కి ఉన్నటువంటి డిఫరెన్స్. అంటే డెవలప్మెంట్ రిక్వైర్స్ సర్టెన్ ఎఫర్ట్స్, సర్టెన్ స్కిల్, సర్టెన్ నాలెడ్జ్. ఏదో ఒక స్కిల్, ఎంతో కొంత నాలెడ్జ్, దానికి సరిపడా ఎఫర్ట్ మనం ఏదైనా ఒక యాక్టివిటీ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు అది మనకి డెవలప్మెంట్ అవుతుంది. మనం పుట్టిన కాడి నుంచి నార్మల్గా మన మనుషులందరూ కూడా పెరుగుతూ వచ్చేస్తాం. ఓకేనండి, హైట్ వెయిట్లు అనేవి వస్తూ ఉంటాయి. అవి అందరి జీవితాలను ఒకే రకంగా ఉంటాయి. అవి చేంజ్ ఆ డెవలప్మెంట్ అంటే డెఫినెట్గా చేంజ్ అయ్యి. డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఆ వచ్చినటువంటి బాడీ మనకు నచ్చిన షేప్లో మనం తయారు చేసుకున్నాం అనుకోండి, అది డెవలప్మెంట్. అంటే రోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి దానికి ఒక షేప్లో తీసుకొచ్చాం అనుకోండి, దాన్ని డెవలప్మెంట్ అనాలి. ఏమీ లేకుండా మనతో పాటు పెరిగిపోతూ ఉంటుంది. జనరల్గా మనం చూస్తూ ఉన్నట్లయితే ఇలా ముందుగా ఉండడానికి కష్టపడుతూ ఉంటాం, అడ్డు వస్తూ ఉంటుంది పొట్ట. ఓకేనండి, చూస్తుంటాం కదా. అంటే ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్లే. శివనాగరాజు గారు నవ్వుతున్నారు, సార్ అవన్నీ డెవలప్మెంట్లో మనకి కాదు సార్, జస్ట్ చేంజ్ అంతే.
ఓకేనండి. బాలకృష్ణ గారు, చేంజా లేకపోతే కష్టపడి ఏమైనా డెవలప్ చేశారా? కాదండి, డెవలప్మెంట్ కాదండి. ఓకే అండి. అంటే డెవలప్మెంట్ అని మనం ఏదైనా ఒక దాన్ని చెప్పాలి అంటే దట్ రిక్వైర్స్ సర్టెన్ ఎఫర్ట్, సర్టెన్ స్కిల్, సర్టెన్ నాలెడ్జ్. అలా ఉన్నట్లయితేనే మనం దాన్ని డెవలప్మెంట్ అంటూ ఉండాలి. చేంజ్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఏది ఉండదు, కానీ డెవలప్మెంట్ని గౌరవించాలి. ఎందుకని గౌరవించాలి అంటే డెవలప్మెంట్ తనకు తానుగా రాదు కాబట్టి. సో ఇప్పుడు మీరందరూ కూడా ఇంపాక్ట్లో ఈ రోజు సెషన్కి అటెండ్ అవుతుంది దేనికి సంబంధించి అటెండ్ అయ్యారు? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ చేంజా, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్మెంటా? జాగ్రత్తగా మెసేజ్ రూపంలో కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ కొన్ని డెవలప్మెంట్ అంటే ఎలాగే, చేంజ్ అంటే ఎలాగని చెప్పండి, ఏదో ఒకటి నాకు అర్థం అవుతూ ఉంటుంది. వెరీ గుడ్. సో ఎక్కువ శాతం మంది డెవలప్మెంట్ అనుకునే వచ్చారు. గుడ్. బోత్ అండి, రెండు. బోత్. వెరీ గుడ్. అసలు ఎక్కడైనా సరే ఈ సమాధానం చాలా టాలెంటెడ్ సమాధానం. ఈ ఎందుకు వచ్చిందిరా బాబు అని రెండు చెప్పాడు. ఏదైనా ఒకవైపు ఉండటం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి. జనరల్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఇంట్లో ఎక్కువ సమాధానం చెప్తూ ఉంటాం, ఎటు కాకుండా ఉంటుంది, ఎటు చెప్పిన ఇబ్బంది వస్తుంది. ఓకేనండి. సో కాబట్టి రైట్, ఫస్ట్ చేంజ్ అండ్ దెన్ డెవలప్మెంట్. రైట్ సార్. సో ఇప్పుడు మనకి చేంజ్ డెవలప్మెంట్లో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా డెవలప్మెంట్లో ఉండాలి. ఇక్కడ ఈ డెవలప్మెంట్గా చెప్పబడుతున్నది ఎందుకని అవసరం అది కూడా చూడాలి మనం. డెవలప్మెంట్ లేకపోతే ఏమైపోతుంది? డెవలప్మెంట్ లేకపోతే ఏమైనా జరుగుద్దా అని కనుక మనం ఆలోచించినట్లయితే ఫస్ట్ నుంచి ఆలోచించాలి. ఏ ఒక రోజో కాదు, హ్యూమన్ రైస్ మానవ మనుగడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కనుక ఆలోచించినట్లయితే మనకు డెవలప్మెంట్ అవసరం అయిందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. నార్మల్గా మనకు అప్పుడప్పుడు పాతకాలం నాటి సినిమాలు కానీ మనకి పుస్తకాల్లో కానీ చూసినట్లయితే రాతి యుగంలో మనిషి ఎలా బతికేవాడు అంటే కనపడ్డ జంతువులలో కొట్టి తిని బతుకుతూ ఉండేవాడు. ఓకేనా? అవునా కాదా అండి? డెఫినెట్గా అంతే. మరి అలా కొట్టి తినేస్తున్నటువంటి మనిషి అలాగే ఆ జంతువులతో అలాగే ఉండిపోయాడా, లేటెస్ట్గా ఏమైనా మారాడా అంటే మొన్న రోజు ఫంక్షన్కి వెళ్తే మంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టారు. ఓకేనండి. అంటే మనిషి అక్కడే ఉండిపోయాడు అనుకోండి, ఇది మనం టేస్ట్ చేసి ఉండేవాళ్ళం కాదు. అంటే అది ఫుడ్లో వచ్చినటువంటి డెవలప్మెంట్. అలాగే కమ్యూనికేషన్లో డెవలప్మెంట్ ఇప్పుడు మనందరికి మధ్య జరుగుతున్నటువంటి పాయింట్. అంటే ఇంతకు ముందు రోజుల్లో 10 సంవత్సరాల క్రితం నేను ఏదైనా ఒక విషయాన్ని ఇలా ఎవరికైనా తెలియజేయాల్సి వచ్చింది అనుకోండి, ఏం చేయాల్సి వచ్చేది? వాడికి ఏదైనా ఒక లెటర్ రాస్తే అది ఆడికి చేరుకుని ఆడు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వడానికి 15 రోజులు టైం పట్టేది. ఓకేనండి. లేదా ఓవర్గా సెల్ ఫోన్లు వచ్చినటువంటి కొత్తలో అంటే 97, 2000 ఒక 20 సంవత్సరాలకు ముందు అనుకోండి, ఫోన్లో నేను చెప్పిన విషయం వాడికి అర్థమవుతూ ఉండేది, ఇలా చూసుకుని మాట్లాడుకోవటం ఉండేది కాదు. అంటే దానికి ముందు రోజుల్లో కనుక వెళ్ళినట్లయితే కమ్యూనికేషన్లో లెటర్లు రాసుకోవటం, దానికి ముందు వెళుతూ ఉన్నట్లయితే ఇంకా కమ్యూనికేషన్లో ఇంకొంచెం ముందుకెళ్తే పోస్ట్ మ్యాన్కి రావడానికి ముందు రాజుల కాలంలో సినిమాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మనం. ఓకేనండి. పౌరానికి ఏదో కడితే అది వెళ్ళి తిరిగి ఎప్పుడుగా వచ్చేది. ఓకేనండి. దానికి ముందు ఏంటంటే గుర్రం మీద మనిషి వెళ్ళి తిరిగి వస్తూ ఉండేవాడు. అంటే ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్లో వచ్చినటువంటి డెవలప్మెంట్. అంటే మన కంటి ముందు మనకు కనపడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చెప్పడం స్టార్ట్ అవుతుంది అనుకునేలోపు మీ దగ్గరికి రీచ్ అయిపోతుంది. అంటే కమ్యూనికేషన్లో ఎంత స్పీడ్ డెవలప్మెంట్ వచ్చింది అనేది ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. అలాగే ట్రాన్స్పోర్టేషన్లో కూడా అంతే. ఇంతకు ముందు రోజులు మనం ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, పూర్వకాలంలో అయితే కాశీ వెళ్తే కాటికి వెళ్ళినట్టు అనేవాళ్ళు అంట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాడో లేదనేది కన్ఫర్మేషన్ లేని పాయింట్. ఓకేనా? సముద్రంకి నీరు దాటితే ఏమైపోతుందని అసలు దాటినిచ్చేవాళ్ళు కాదంట. మరి వాళ్ళు చూడండి, మన ఇళ్లలో ఎవరిళ్లలో చూసినా ఒక మనిషి 7 సముద్రాల అవతల ఎక్కడో ఉంటున్నాడు. ఓకేనా? ఆల్మోస్ట్ అందరి ఫ్యామిలీస్లోనే ఎవరో ఒకడు. ఓకేనా? మన ఎవరి గురించి అయినా చెప్పామనుకోండి, అరే మా వాడే మొన్న వెళ్ళాడు రాని, వీడు వెంటనే చెప్తాడు మా బామ్మడి వెళ్ళాడు, తమ్ముడు వెళ్ళాడు, అక్కయ్య గారు అబ్బాయి, మామయ్య గారు అబ్బాయి, ఎవరో గురించి చెప్తాం. అంటే మన అందరి ఫ్యామిలీస్లోనే ఎవరో ఒకడు ఎక్కడో చోటకి వెళ్ళి ఉన్నాడు. అవునా కదండి? అంటే ఇవన్నీ కూడా దేంట్లో వచ్చిన డెవలప్మెంట్లు? ట్రాన్స్పోర్టేషన్లో వచ్చినటువంటి డెవలప్మెంట్. అంటే అసలు డెవలప్మెంట్ అనేది లేకపోతే ఏమై ఉండేవాళ్ళం? ఇందాక చెప్తున్నట్లుగా జాగ్రత్తగా రాళ్ళు గిళ్ళు పట్టుకుని ఆ చెట్టంకి ఈ చెట్టంగా చూస్తూ ఉండేవాళ్ళం, దేన్నోదాన్ని కొట్టుకు తినేద్దామని. ఓకేనండి. సో అలాంటి పరిస్థితుల్లో లేం కాబట్టి మనందరం కూడా డెవలప్మెంట్లోకి వచ్చేసినట్లే. సో ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో వచ్చినటువంటి డెవలప్మెంట్. ఓకే సార్, అందరూ ఎగ్రీ అవుతున్నారండి నాతో పాటు? సో కాబట్టి సమాజంలో మనందరం ఎదగాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఏముండి తీరాల్సిందే, మన చుట్టూతా డెవలప్మెంట్ ఉండవలసిందే. దీనికి ఎగ్రీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా తెలియచేయండి, ఉంటే కనీసం అలా తెలియచేయండి. వెరీ గుడ్. అందరూ కూడా డెవలప్మెంట్లో భాగంగానే ఉన్నారు. వెరీ గుడ్. సరే సార్.
ఇప్పుడు దీని తర్వాత వస్తున్నటువంటి పాయింట్, ఇప్పుడు డెవలప్మెంట్ అని దాని నుంచి చెప్తున్నాను కదా, ఓకేనా? అసలు మనకి డెవలప్మెంట్ ఎందుకు, వై వీ నీడ్ డెవలప్? ఇందాక దాకా చెప్పినటువంటి డెవలప్మెంట్ అన్నప్పుడు ఇవన్నీ ఉండాలి కదా అనిపించింది. ఒరిజినల్గా డెవలప్మెంట్లో మనం ఎవరం పార్ట్ కాదు. ఫోన్లు కనిపెట్టడంలో మనం ఎవరూ లేము, జూమ్ కనిపెట్టడంలో మనం ఎవరూ లేము, మటన్ తయారు చేయడంలో మనం ఎవరూ లేము, ఎవరు ఇందులో లేము. అయినా కూడా అన్ని కలిపి జాగ్రత్తగా ఎంజాయ్ చేసేస్తున్నాం. ఓకేనండి, అన్నిట్లో అందరం ఉన్నాం కదా, చక్కగా చూసి ఎంజాయ్ చేసి మనకు నచ్చినట్లుగా తీసుకునే క్రమంలో మనం ఉన్నప్పుడు మనకు అసలు డెవలప్మెంట్తో పనే ఉంది. దాని గురించి నేను క్లాస్ ఇవ్వడం ఎందుకు, మీరేంటో ఎందుకు? అంటే చుట్టూ ఉన్న సమాజంలో చెప్తున్న డెవలప్మెంట్ కాకుండా ఇంకోటి ఏదో వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన డెవలప్మెంట్ కూడా ఒకటి ఉంది. దాని అవసరం ఏంటో తెలియాలి. వై వన్ నీడ్ డెవలప్మెంట్ ఆర్ ద నెసెసిటీ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ యొక్క అవసరం ఏంటో చెప్పాలి. సింపుల్గా డెవలప్మెంట్ అంటే ఏమిటి అంటే, డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ జర్నీ ఫ్రమ్ డిస్సాటిస్ఫాక్షన్ టు సాటిస్ఫాక్షన్. ఏంటండి అది? ఏ జర్నీ ఫ్రమ్ డిస్సాటిస్ఫాక్షన్ టు సాటిస్ఫాక్షన్. అంటే మనం ఏదో ఒక విషయంలో ఒక పాయింట్కి సంబంధించి డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటాం, దాన్ని సాటిస్ఫై చేసుకునే క్రమంలో డెవలప్మెంట్ వైపు వెళుతూ ఉంటాం. ఓకేనండి, అంటే నిన్నటి వరకు మీరందరూ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం మీద, ఇతరత్ర విషయాల మీద, ఏదో కొన్ని విషయాల మీద డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు కాబట్టి ఏం చేశారు, దాన్ని ఓవర్కమ్ అవడం కోసం, మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవడం కోసం డెవలప్ అవ్వాలని వచ్చారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంపాక్ట్లోకి రావడానికి వెనకాల ఏదో కారణం ఉందని, ఏ కారణం లేకుండా ఎవరు పిలిచారని వచ్చారు. మళ్ళీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అంటే ఏదో కారణంతో వచ్చారు అంటే ఆ కారణం వెనకాల ఏముండి ఉంటుందండి? డెఫినెట్గా ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉండి ఉంటుంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ని ఓవర్కమ్ చేసే క్రమంలో సాటిస్ఫాక్షన్ వైపు అడుగులు వేస్తాం. ఇలా ఒక జర్నీ డిస్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫాక్షన్ వైపు రావటాన్ని మనం డెవలప్మెంట్ అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా? అంటే ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో చెప్పా కదా, జంతువుని కొట్టడం అని. అంటే కొట్టి పచ్చితే తినేవాడికి ఏంట్రా బాబు ఇలా ఉంది అనిపించి ఉంటుంది, డిస్సాటిస్ఫైడ్. అందుకని ఏం చేశాడు, కాలవటంలోకి వెళ్ళాడు. కాల్చడం ద్వారా కొంచెం డిస్సాటిస్ఫై అయ్యి ఉప్పు కారం అబ్దులోకి వెళ్ళాడు. తర్వాత నూనె మొదలు పెట్టాడు. ఓకేనా? అలా వన్ బై వన్ అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ నుంచే వచ్చింది. అంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది నాకు తెలిసి ఈ భూమి మీద కంటికి కనిపించే దేవుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఇది డిస్సాటిస్ఫాక్షన్. ఏ మనిషి జీవితంలో అయితే డిస్సాటిస్ఫాక్షన్ లేదో ఆ మనిషి జీవితం అక్కడితో ఆగిపోయినట్టే. మన వాళ్ళు అప్పుడు ఇప్పుడు చెబుతూ ఉంటారు, సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, సాటిస్ఫాక్షన్తో ఉండాలి అనేది. ఓకేనండి, సాటిస్ఫాక్షన్కి ఎందుకు ఉండాలి అంటే ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం కోసం ఉండాలి. మరి డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకోసం ఉండాలి అంటే లేనిది సాధించడం కోసం ఉండాలి. లైఫ్లో రెండో అవసరమే. ఓకేనండి, సాటిస్ఫాక్షన్తో ఉండాలి, కోరికలు ఉండకూడదు, అవన్నీ నినమాకండి సార్. ఓకేనా? అవన్నీ ఎవరు చెప్పారు మనకి? కోరికలు ఉండకూడదని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. ఓకేనండి, సింధు ప్రసాద్ గారు వెంటనే చెప్పారు, గౌతమ బుద్ధ అని ఎంటర్ చేశారు. ఇక్కడ గొప్పగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కోరికలేమో ఉండకూడదనే విషయాన్ని ప్రపంచం అంతా చెప్పాలనే కోరికతో ఆయన తిరిగాడు. కోరిక ఆయనకే ఉంది, కోరిక వద్దని ఆయన ఎవరా చెప్పడానికి? అవునా కదా బాలకృష్ణ గారు? కరెక్ట్ అనిపించిందా? కరెక్టే కదా? ఓకేనా? కాబట్టి కోరికలు ఉండాలి, వద్దని చెబితే కొత్త కోరికలు ఉండాలి. అయితే ఏం ఉండాలి ఏం లేదనే దానికి కొంచెం క్లాసిఫికేషన్ ఉంది. రైట్, నెక్స్ట్ వన్, తర్వాత వస్తున్నటువంటి పాయింట్ అంటే ప్రతి మనిషి జీవితంలోనూ డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలి, డిస్సాటిస్ఫాక్షన్ నుంచే సాటిస్ఫాక్షన్. ఎందుకని అవసరం అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో బాగా సక్సెస్ఫుల్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే గొప్పవాళ్ళుగా కీర్తికరించబడుతున్నారో వాళ్ళందరూ ఎవరు అంటే డిస్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫాక్షన్ వైపు అడుగులు వేసి సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతున్న వాళ్ళే. అంటే ఎక్కడో ఒక చోట ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక రిజిస్టర్ ఆఫీస్లో గుమస్తాగా ఉండి నేను గుమస్తాగా ఉంటేనే సరిపోతుంది అనుకుని ఉంటే అతను నాటకాల వైపు వచ్చేవాడు కాదు. నాటకాల వైపు వచ్చినటువంటి వ్యక్తి నాటకాలతో ఆగి ఉన్నట్లయితే ఒక సినిమాలో స్టార్ అయ్యి ఉండేవాడు కాదు. సినిమాలో వచ్చిన స్టార్తో నాకు సరిపోతుంది అనుకున్నట్లయితే మన రాష్ట్రానికి మనందరం గర్వించదగినటువంటి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు కాదు. ఇదంతా ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు చెప్పబడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫాక్షన్ వైపు ఆయన వేసినటువంటి అడుగులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి.
ఓకేనా సార్? అంటే ఏ స్టేజ్లో అయినా సరే సారు అని సాటిస్ఫై అయ్యి ఉంటే ఏమై ఉండేదండి? ఆయన జీవితంలో ఇవన్నీ కూడా చూసి ఉండేవారు కాదు. ఆయనే కాదు, మా అందరి జీవితాల్లో మనకు బోల్డ్ మంది కనపడుతూ ఉంటారు. ఇవాళ ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి ఒక మెగాస్టార్కి తమ్ముడుగా నేను ఉండిపోతే చాలు అనుకున్నట్లయితే పవర్ స్టార్ అయ్యేవాడు కాదు. అంతే కదా? పవర్ స్టార్గా చాలు నేను ఇంకా ఆగిపోతాను అనుకుంటే ఉండేవాడు, రాజకీయ పార్టీ పెట్టగలిగేవాడు కాదు. ఆ పెట్టానులే కదా సరిపోతుంది అనుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయ నాయకుడు చూడలేము. అంటే వీళ్ళందరూ ఎవరు? తనకు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు వీళ్ళు. డిస్సాటిస్ఫాక్షన్ తోటి ఉండి సాటిస్ఫాక్షన్ వైపు వెళుతున్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా అలా మీ అందరి జీవితాల్లో డిస్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫాక్షన్ వైపు అడుగులు వేస్తూ ఉన్నట్లయితే డెఫినెట్ గా మీరందరూ కూడా డెవలప్మెంట్ కోరుకొని డెవలప్మెంట్ లో భాగస్వాములుగా రావడం కోసం ముందుకు వచ్చిన వ్యక్తులుగా అనుకోవాలి. మీరందరూ అలాంటి వాళ్ళు అవునా కాదా అండి? తెలియజేయాలి అందరూ, మళ్ళీ ఎప్పటికప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అవును అనుకున్నట్లయితే తమ్ము మనకు చూపించాల్సిందే. ఓకేనా సార్? మురళీకృష్ణ గారు చక్కగా నవ్వుతున్నారు సార్, గుడ్. శ్యామ్ ప్రసాద్ గారు పాపం ఆయన కెమెరాని అన్ని రకాలుగా తిప్పుతున్నారు. సార్ నేను కనపడిపోయినా పర్లేదు సార్, ఏమనుకోకండి. ఓకేనా? నేను కనపడాలని అటు ఇటు తిప్పకండి. ఓకేనా సార్? గుడ్. సో కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫాక్షన్ వైపు వెళ్ళే క్రమంలో మనందరం కూడా డెవలప్మెంట్ కోరుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఇండివిజువల్ జీవితంలో డెవలప్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుందో చూడాలి. ఇందాక మనకు చెప్పాను కదా డెవలప్మెంట్ అని. ఇందాక చెప్పినటువంటి డెవలప్మెంట్లో మనం ఎవరూ లేకపోయినా పర్వాలేదు. అయితే వ్యక్తిగతంగా మనందరి జీవితాల్లో కొన్ని డెవలప్మెంట్లు ఉంటాయండి. వాటన్నిటిలో మాత్రం మనందరం ఉండి తీరాల్సిందే. అవన్నీ ఉంటేనే మనం కంప్లీట్గా మన జీవితంలో మనం అనుకున్నటువంటి అన్ని రకాలుగాను సంతృప్తిగా ఉండగలుగుతాం. అంటే వ్యక్తిగత జీవితంలో మనిషికి ఉండాల్సినటువంటి డెవలప్మెంట్లు కొన్ని ఉన్నాయి. ఓకేనండి? అవి మీకు ఎవరికైనా తెలుసా, ఎప్పుడైనా విన్నారా లేదనేది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చెప్పాలి. ఓకేనండి? అందులో ఫస్ట్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే బాడీ పరంగా హెల్త్ పరంగా అని అర్థం. అంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఫస్ట్ ఉండాల్సినటువంటి డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అండి? అది ఫిజికల్ డెవలప్మెంట్. అంటే ఫిజికల్ డెవలప్మెంట్ దేనికి రిలేటెడ్గా ఉంటుంది? మన ఆరోగ్యానికి సంబంధించి, మన హెల్త్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి మనందరి జీవితాల్లో కంపల్సరీ ఉండాలి ఫస్ట్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ సెకండ్ వస్తున్నటువంటి డెవలప్మెంట్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. సెకండ్ వస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏంటంటే అది ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే నాలెడ్జ్ రిలేటెడ్గా. ఇక్కడ ఈ రోజు ఈ క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దేంట్లో భాగంగా వచ్చినారు? దేంట్లో భాగంగా వచ్చారు? పర్సనల్ డెవలప్మెంట్లో, హెల్త్ డెవలప్మెంట్లో భాగంగా వచ్చారు. ఇక్కడ రావడం ద్వారా ఏమైనా ఆరోగ్యం పెరుగుతుందని చెప్పారా? నాలెడ్జ్ డెవలప్మెంట్. లేదుగా. లేదో ఏమన్నా ఒక అడుగు హైట్ పెరుగుతారని ఏమో చెప్పారా? ఓకేనండి. సో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ దేనికి రిలేటెడ్గా వచ్చారంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్లో భాగంగా వచ్చారు. సో సెకండ్ డెవలప్మెంట్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ పేరు ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. తర్వాత డెవలప్మెంట్ ఎమోషనల్ డెవలప్మెంట్. తర్వాత ఏంటి? ఎమోషనల్ డెవలప్మెంట్. అంటే ఏదైనా కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో వచ్చినప్పుడు మనం మనతో ఎలా ఉంటున్నాం, అనే దానికి చాలా ఎక్కువ మీనింగ్ ఉంటుంది. ఎక్కువ క్లాసు, ఎక్కువ టైం పట్టుద్ది. ఓకేనండి? అయినప్పుడు మనం డిస్కస్ చేయాలి. అంటే అది ఒకటి ఉందని చెప్తున్నాను. అంటే ఎమోషనల్ డెవలప్మెంట్లో ఏమవుతుందంటే ఏదైనా ఒక బాధ వచ్చిన తర్వాత ఎంతసేపు మనం ఆ బాధలో ఉంటున్నాం. ఈ విషయాల్లో మనకి చిన్నపిల్లవాడు ఆదర్శం. వాడు పరిగెడతా ఉంటాడు, పడిపోతాడు. దెబ్బ తగిలిన తర్వాత ఆడు ఆ బాధలు ఎంతసేపు ఉంటాడు అంటే ఆడి చేతికి చాక్లెట్ ఇచ్చేదాకానే ఉంటాడు. ఓకేనా? ఆ తర్వాత అసలు దాని గురించి వాడు కనీసం ఎక్కడా కూడా తలను కూడా తలవు. ఎవరైనా చూసారా మీరు అలా తెలిసిన వాడు? అలా ఎప్పుడు తలుస్తాడు అంటే ఆడికి ఇంకో చాక్లెట్ ఇచ్చే మనిషి వచ్చాడు అనుకుంటేనే తలుస్తాడు. అది ఆడి గొప్ప విషయం. ఓకేనా? మావయ్యో బావయ్యో వచ్చారనుకోండి, మామయ్యలు బాబాయ్యలు తాతయ్యలు వచ్చారనుకోండి, అంటే వీడి దగ్గర ఏడిస్తే పని అవుతుంది అనుకున్నప్పుడు పడిపోయాను నాన్న, దెబ్బ తగిలిందని చెప్తాడు. ఎందుకంటే నాన్న ఎక్కడ తగిలిందిరా బాబు, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో చాక్లెట్ ఇస్తారేమో అని. ఓకేనండి? అయితే మనందరి జీవితాల్లో ఏమవుతుందంటే అది ల్యాకింగ్. అంటే ఇక్కడ చాలా మంది జీవితాల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి కష్టాలని తలుచుకుని బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ సుఖాలను తలుచుకుని రోజు నవ్వుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? అయ్యో, లేరు సార్. మరి ఉండాలి. ఎమోషనల్ ఇప్పుడు మనిషి జీవితంలో అల్టిమేట్ ఏమేంటి అంటే ఆనందంగా ఉంటాం కదా.
అంటే బాధను తలుచుకుని బాధపడతాం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారో దానికి కొన్ని వందల రెట్లు ఏది ఇంపార్టెంట్ అంటే ఆనందాన్ని. రోజు కనీసం ఒక ఇన్సిడెంట్ అయినా కళ్ళు మూసి గుర్తు తెచ్చుకుని చక్కగా మనలో మనం నవ్వుకోగలగాలి. అది ఏ ఇన్సిడెంట్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనండి. సరే, అది మళ్ళీ సపరేట్ టాపిక్ ఇంకో చోట ఎక్కడన్నా మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి టాపిక్లో ఎవరో ఒకసారి మనకు వచ్చి డీల్ చేస్తారు. నో ఇష్యూ. గుడ్. తర్వాత వస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏంటండి? ఎమోషనల్ డెవలప్మెంట్ అయిపోయింది. ఎమోషనల్ డెవలప్మెంట్ తర్వాత సోషల్ డెవలప్మెంట్. నీతో నువ్వు ఎలా ఉంటున్నావు కాదు, నీ పక్కన వాళ్ళతో ఎలా ఉంటున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. లేదా నీ పక్కన నీతో ఎలా ఉంటున్నాడు అనేది ఇంపార్టెంట్. అంటే దెబ్బ తగులుతున్నప్పుడు నీకు నువ్వు ఏడవకపోయినా పర్వాలా, పక్కనోడు తగిలినప్పుడు అయ్యో అని బాధపడాలి. ఓకేనా? అక్కడ నవ్వకూడదు. ఇంద్రసాయి నవ్వుతారా? నవ్వకూడదు కదా. ఓకేనా? సోషల్ అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో నీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటున్నాయి, నీకేదైనా కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు నీతో ఎలా రియాక్ట్ అవుతున్నారు, లేదా నీ చుట్టుపక్కల వాళ్ళతో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు. ఓకేనండి. కష్టాల్లో వాటిలో రియాక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, సుఖాల్లో కూడా రావట్లేదు ఎవరు. ఇప్పుడు అదో పెద్ద బాధాకరం. ఓకేనండి. సుఖాల్లో కూడా రావట్లేదు అంటే ఇంటికి వచ్చాడు పెళ్లి శుభ్లాకి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, పెళ్లి శుభ్లాకి ఇవ్వగానే పెళ్లికి వెళ్ళి ఆశీర్వదించి వాళ్ళతో పాటు ఆనందంగా ఉందాం అని ఎంతమంది అనుకుంటున్నారంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఉంటుందా. ఫస్ట్ శుభ్లాకి ఇవ్వగానే ఏం చూస్తున్నారు అంటే విందు ఎప్పుడో చూస్తున్నారు. ఫస్ట్ చూసేది అదే టైం. ఓకేనా? విందు చూసుకుంటున్నారు. లేకపోతే ఇంతకుముందు అయితే ఏంటంటే అబ్బాయి ఎవరో అమ్మాయి ఎవరో వాళ్ళ కుటుంబం ఏంటి వీళ్ళు ఏంటి అందరిని అడుగుతుండేవాడు. అంటే మనకు తెలిసి అక్కడ కూర్చున్న 2 నిమిషాల్లోనే ఎక్కడో చోట వాళ్ళతో ఒక రిలేషన్ ఒకటి చెప్పేవాడు ఇంట్లో పెద్ద ఆయన. ఉన్నారండి మీళ్ళలో కూడా అలాగే డెఫినెట్గా ఉండేవాడు. మరి వాళ్ళు ఏదైనా జరుగుతుంది అలాగంటే ఇవ్వగానే ఫస్ట్ ఏం చూస్తున్నారు? విందు. అది కూడా ఎందుకు చూస్తున్నారు అంటే ఆ విందు పెట్టినటువంటి టైం కోసం. అది కనుక పొద్దుట ఆఫీస్ టైంలో ఉందనుకోండి, ఈయన ఒక్క ఆయన వెళ్ళి వచ్చేస్తాడు, సాయంత్రం అయితే ఇంటికి వచ్చి ఆవిడ తీసుకెళ్తాడు. ఆ ఒక్క కారణం కోసమే చూస్తాడు, వేరే కారణం కూడా కాదు. అంటే ఒక్కడే వెళ్ళాలా ఎవరితో వెళ్ళాలి అనేది పాయింట్లోనే చూస్తాడు. ఓకేనండి. అంటే నువ్వు అలా చూసినప్పుడు నీ ఇంట్లో కార్యక్రమాన్ని కూడా వచ్చేవాళ్ళు అలాగే వస్తారు. నాకు తెలిసి వాళ్ళ రోజున పెళ్లిళ్ళు అన్నింటిలో కూడా నైట్ పెళ్లిళ్ళు ఎవడు పెట్టుకోవట్లేదు. 10:30, 11 తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టట్లా, పంతులు గారులు పెట్టట్లేదు, ఇంటి వాళ్ళు కూడా వద్దన్నారు. 2 సార్లు ఎవరు అన్నారు. ఆ టైం బాగోగా అదే తెల్లవారుదాని ముహూర్తం అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాళ్ళు గడిగాళ్ళు ఇవ్వాలి కాబట్టి 2 తల్లిదండ్రులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు ఉంటలే. ఎవరు ఉంటున్నారండి? అందుకే మ్యాక్సిమం అన్ని కూడా పంతులు గారితో అడ్జస్ట్మెంట్ చేసుకుని 9-10 లోపు వచ్చేటట్లుగా సెట్ చేసుకుంటున్నాం. సరే, ఇక అన్ని మార్పులు అనుకోండి, అవి కూడా మనకి సోషల్ డెవలప్మెంట్లో భాగం అయిపోయాయి. సో ఇవన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్లో నెక్స్ట్ వస్తున్నటువంటి పార్ట్ ఏంటి? సోషల్ డెవలప్మెంట్. సో ఎన్ని డెవలప్మెంట్లు వచ్చినాయి చెప్పండి ఒకసారి నాకు, తొందరగా చెప్పాలి. 4 developments. 4 డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఏంటంటే అవి స్పీడ్గా? Physical development, intellectual development, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ emotional development, అండ్ సోషల్ డెవలప్మెంట్. ఇంకొక 2 మిగిలినవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. ఏంటా 2 అంటే నెక్స్ట్ వస్తున్నటువంటి డెవలప్మెంట్ చెప్పండి సార్, ఏమైనా గెస్ట్ చేస్తారా? ఫైనాన్షియల్ డెవలప్మెంట్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకేనండి. తర్వాత వస్తున్నటువంటి డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో మిగతా వాటితో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. ఫైనల్ గా ఉండాల్సినటువంటి వేరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏమిటి అంటే వీటన్నిటికంటే పైన ఉండేది, అంటే భారతదేశంలో చాలా కాలంగా ఉంటున్నది, ఇప్పటికీ కూడా మన కంటికి కనపడుతుంది ఒకటి ఉంది. కంటికి కనిపించకుండా మనందరి జీవితాల్లో పార్ట్ అయిపోయింది కూడా అదే. ఆ డెవలప్మెంట్ ఏమిటి అంటే మోరల్ డెవలప్మెంట్. మొరాలిటీ, విలువలతో కూడినటువంటి అభివృద్ధి. అంటే విలువలు మళ్ళీ అవసరాన్ని బట్టి టైంని బట్టి మారకూడదు. విలువలు ఎప్పుడు విలువలే. ఓకేనండి. దాన్ని జనరల్గా మేము ఎగ్జాంపుల్ చెప్తుంటానంటే, నార్మల్గా రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక 10 రూపాయల నోటు దొరికింది, ఏం చేస్తాం? 500 దొరికింది, ఏం చేస్తాం? 1,00,000 దొరికింది, ఏం చేస్తాం? 10 లక్షలు దొరికింది, ఏం చేస్తాం? 1 crore దొరికింది, ఏం చేస్తాం? దీన్ని కొంచెం మార్చి చెబితే, ఎక్కడో చోట 10 రూపాయలు నొక్కేసే అవకాశం వచ్చింది, ఏం చేస్తాం? 100 నొక్కేసి వచ్చే అవకాశం వచ్చింది, ఏం చేస్తాం? 1000 నొక్కేసే అవకాశం వచ్చింది, ఏం చేస్తాం? 1,00,000 నొక్కేసే అవకాశం వచ్చింది, ఏం చేస్తాం? 10 లక్షలు నొక్కేసే అవకాశం వచ్చింది, ఏం చేస్తాం? 1,00,000 నొక్కేసే అవకాశం వస్తే ఏం చేస్తాం? అంటే 10 దగ్గర ఏ స్టాండ్ అయితే ఉన్నారో 1,00,000 దగ్గర కూడా అదే ఉండాలి. అంటే మోరల్గా అలా ఉంటున్నారా లేదా? లేదు సార్ అన్ని చోట్ల అలాగే ఎలా ఉంటాం కుదరదంటే మళ్ళీ వేరు.
ఓకేనండి, గుడ్. సో అది మనకి మోరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో అంటే వ్యక్తిగతంగా మనందరి జీవితాల్లోనూ ఈ డెవలప్మెంట్లన్నీ ఉండాలి. ఓకేనండి, ఈ డెవలప్మెంట్లన్నీ మీ జీవితాల్లో ఉన్నాయా లేదా అనేది జస్ట్ 1 సెకండ్ లేదా 1 మినిట్ అవకాశం ఇస్తాను, మైండ్లో రివైడ్ చేసుకోండి. ఏ డెవలప్మెంట్లు మీ జీవితాల్లో ఉన్నాయి, ఏ డెవలప్మెంట్లు మీరు కావాలనుకుంటున్నారు, ఆయా డెవలప్మెంట్లు ఇవ్వడానికి ఇంపాక్ట్గా చెప్పబడుతున్నటువంటి ఈ ప్లాట్ఫామ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది, లేదా మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోగలుగుతారు. 6 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అన్నీ మీ జీవితాల్లో ఉన్నాయా, అన్నీ పూర్తిగా ఉన్నాయా, అన్నీ అసలు లేవా, లేదా అన్నీ కొన్ని నుండి కొన్ని లేవా, లేదా కొన్ని నుండి కొన్ని అసలు లేవా, ఏదో ఉండుంటది. అమ్మో నాకేం చెప్పొద్దు సార్, నాకు సమాధానం చెప్తే బోల్డ్ సమాధానాలు వస్తాయి, నాకొద్దు, మీకు మీరు చెప్పుకోండి. ఓకేనండి, నన్ను క్వశ్చన్లు అడిగి సమాధానాలు చెప్పాల్సినవి ఇంకా ఉన్నాయి. ఆదాం గారు ఆల్రెడీ డైరెక్ట్గా వచ్చేసారు సీన్లోకి. ఐ వాంట్ 6 డెవలప్మెంట్స్ అంటున్నారు. అందరికీ 6 ఉండాలండి, అది లేకపోతే జీవితంలో చాలా కోల్పోతాం. అవన్నీ ఉండటంలో భాగంగానే ఇంపాక్ట్లోకి వచ్చాము ఇవాళ. నేను అడుగుతున్న క్వశ్చన్, వీటిల్లో మీకు ఎన్ని ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, అవి ఏ స్థాయిలో ఉన్నాయని అనుకుంటున్నారు, దానికి మార్కులు ఇస్తే ఎన్ని మార్కులు ఇస్తారు? కనీసం పాస్ మార్కులు ఇస్తారా, ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తారా, డిస్టింక్షన్ ఇస్తారా, ఎలా ఇస్తారనేది ఒకసారి చూసుకోండి, మీకు మీరు కంపేర్ చేసుకోవాలి, నాకేం చెప్పక్కర్లేదు. ఓకేనా? అంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని మించిన మాస్టర్ మీకు ఎవరు ఉండరు, మీకు మీరే ఫస్ట్ గురువు. ఓకేనా? మీ పేపర్లు మీరు దిద్ది మీరు మార్కులు వేసుకోవడం కరెక్ట్గా వస్తే జీవితంలో అన్నీ వచ్చేసినట్టే. జనరల్గా ఏమవుతుందంటే అవసరాన్ని బట్టి మార్కులు అటు ఇటు వెళ్తుంటాయి, అలా వెళ్ళకూడదు. రైట్, గుడ్. సో ఇవి 6 కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనందరి జీవితాల్లో అవసరం అవుతున్నాయి. మరి ఈ 6 కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ మన జీవితంలోకి రావాలంటే ఏం చేయాలి? మధ్యలో ఒక చిన్న క్వశ్చన్ అండి, వెంకట్ కొల్లూరు గారిని. సార్ వెంకట్ గారు, వెంకట్ గారు, వెంకట్ కొల్లూరు గారు, లేదా మన ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నారు. చెప్పండి సార్, చెప్పండి సార్. అంటే నాకు టైం ఎంతవరకు ఇచ్చారు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నాకు నచ్చినట్టు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోకూడదు. సార్ ప్రదీప్ సార్, ఇంకో పావు గంట ఉందా సార్? ఎస్ మ్యామ్, ఓకే. ఇంకో పావు గంట ఉంది సార్. వెరీ గుడ్. పావు గంట అయితే ప్రపంచంలో చాలా విషయాలు చెప్పు. ఓకే అండి, రైట్. ఇప్పుడు చెప్పండి. సో ఇవన్నీ కూడా 6 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అని మనం అనుకుంటున్నప్పుడు, ఈ 6 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ మన జీవితాల్లో ఉండాలి అంటే మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏమిటి? ఇలాంటి డెవలప్మెంట్స్ మన జీవితంలో ఎన్ని ఉన్నాయి అనేది మీకు మీరు ఇప్పుడు బ్యారేజ్ వేసుకున్నారు కదా. ఓకేనండి, అలా మీరు వేసుకున్నప్పుడు మీకు దానికి సంబంధించి కొన్ని ఉన్నాయి కొన్ని లేవని ఏదో విషయాలు తెలుస్తుంది. ఒకవేళ మీకు ఈ అన్ని డెవలప్మెంట్లు ఉండాలి అనుకున్నారు అనుకుందాం. అలా కనుక అనుకున్నట్లయితే అప్పుడు మనకు ఉండాల్సినటువంటి బేసిక్ నీడ్ ఏమిటి, అంటే దేని ద్వారా మనకి ఈ డెవలప్మెంట్స్ మన జీవితాల్లో వస్తాయి? లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్నారు. వెరీ గుడ్ శశికుమార్ గారు, ఎక్సలెంట్. ఇంకా చెప్పండి సార్, రియాక్ట్ అవ్వండి, పర్వాలేదు. 15 నిమిషాలు టైం ఉందన్నారు, మీకు 1 నిమిషం ఇచ్చానే. Sometimes depends on situations. It will learn couple of things. చంద్రశేఖర్ గారు, సార్ మీరు ప్రతిదీ చాలా ఇంటెలిజెంట్ గా సమాధానం చెప్తున్నారు సార్. అలా వద్దు, స్ట్రైట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఉండాలి మనకి ఎప్పుడు. అట్లానే ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలండి. లెర్నింగే కాదు, ఇంప్లిమెంటేషన్ ఉండాలి. లెర్నింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా లైఫ్ లో ఎదగాలంటే శ్యాంప్రసాద్ గారు చెప్పండి. లైఫ్ లో ఎదగాలంటే అంబిషన్. నాగరాజు గారు, నాగార్జున గారు, శివనాగార్జున గారు. గుడ్. ప్రతి ఒక్క విషయాన్ని సార్ ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ఓకే సార్. సో ఇప్పుడు మీరందరూ చెప్తున్న దాని ప్రకారం వీటన్నిటిలోనూ ఉన్న కీ పాయింట్ ఒకటేనండి. ఇందాక నేను చెప్తున్నటువంటి ఆ 6 డెవలప్మెంట్స్ ఏవి తనకు తానుగా రావు. అలా వచ్చేవి ఏమైనా ఉన్నాయా మీకు? 100% లేవు.
అలా వస్తే దాన్ని మనం డెవలప్మెంట్ అనం, ఓన్లీ చేంజ్ అని అంటాం. ఓకేనండి. అవన్నీ మన జీవితంలోకి రావాలి అంటే డెఫినెట్గా అవి డెవలప్మెంట్లు అయి ఉండాలి. ఆ డెవలప్మెంట్లు ఏమై ఉండాలి అనేది ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పాయింట్. ఓకేనండి. సో ఇప్పుడు మన జీవితాల్లో మనకి ఫస్ట్ ఉండాల్సినటువంటి బేసిక్ పాయింట్ ఏమిటి అంటే, ఫస్ట్ పాయింట్ లేదా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ లెర్నింగ్. నేర్చుకోవటం ద్వారానే డెవలప్మెంట్ ఉంటుంది. ఓకేనండి. లెర్నింగ్ లేకుండా డెవలప్మెంట్ కుదరదు. అందుకే ఇందాక మన హెడ్డింగ్లో ఫస్ట్ పార్ట్ దాన్ని ఏం చెప్పాము అంటే ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అన్నాం. రెండు ఒకదానికొకటి లింక్, అవి ఒకదానికొకటి రిలేటెడ్. అవి ఆ నేర్చుకునే క్రమంలోనే మీరు చెప్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ వస్తాయి. ఎలా వస్తాయి అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఫస్ట్ అసలు మనకి డెవలప్మెంట్కి లెర్నింగ్ అవసరం అని చెప్తున్నాం కదా. అసలు ఫస్ట్ మనకి లెర్నింగ్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై లెర్నింగ్? లెర్నింగ్ అంటే ఏంటి? To know a new thing. ఇంక్విజిటివ్నెస్, క్వశ్చనింగ్. గుడ్, సింపుల్. జనరల్గా అందరికీ తెలిసినటువంటి నాలెడ్జ్లో కనుక మనం చెప్పాలి అంటే ఎక్విజిషన్ ఆఫ్ ఎనీ స్కిల్ ఆర్ నాలెడ్జ్. ఏదైనా ఒక స్కిల్ కానీ ఒక నాలెడ్జ్ని కానీ ఎక్వైరీ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ను మనం సింపుల్గా మనం లెర్నింగ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్ చాలా రకాలుగా ఉంటుంది. అంటే లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఏమేమి ఎక్వైర్ చేసుకోవాలి మనం? స్కిల్, నాలెడ్జ్. ఏదో ఒక స్కిల్ కానీ ఏదో ఒక నాలెడ్జ్ కానీ. ఇప్పుడు ఈ స్కిల్, నాలెడ్జ్ మనం ఎక్వైర్ చేసుకునేటప్పుడు జనరల్గా ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాలుగా మనం నేర్చుకోవచ్చు అంటే సింపుల్గా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేటటువంటి రకాలు 3 రకాలుగా ఉంటుంది లెర్నింగ్ అనేటటువంటి. ఎన్ని రకాలుగా ఉంటుందమ్మా? 3 డిఫరెంట్ కైండ్స్లో ఉంటుంది. ఏంటా 3 డిఫరెంట్ కైండ్స్? 1 ఆడియో, ఎదుటివాడి చెప్పింది వినటం ద్వారా, ఆడిటరీ అని పిలుస్తూ ఉంటాం. 2 చూడటం లేదా చదవటం. రెండోది ఏంటండి? చూడటం లేదా చదవటం ద్వారా వచ్చేటటువంటిది విజువల్, ఆడియో, వీడియో. మూడోది ఏమిటి అంటే కెనెస్థెటిక్, టచ్, నేర్చుకోవడం ద్వారా వచ్చేది, చేయటం ద్వారా. అంటే వినటం, చూడటం, చేయటం. ఇందాక మీరు నాకు చెప్పినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ మూడిట్లో ఏదో ఒక భాగం అయ్యి ఉంటాయి. ఓకేనండి. అంటే మనందరి జీవితాల్లోనూ నేర్చుకోవటం అనేది ఎలా ఉంటుంది అంటే ఈ మూడిట్లో ఏదో ఒక రకంలో కానీ 3 రకాలుగానే ఉంటుంది. ఈ 3 చేయటం ద్వారా మాత్రమే మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ నాకు క్లాస్ జరుగుతూ ఉంది, మీరు ఎలా నేర్చుకుంటున్నారు ఈ విషయాన్ని? మీరు ఒక విషయాన్ని ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరందరూ కూడా నేర్చుకున్నారు. లెర్నింగ్ జరిగింది కదా. ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ అన్నాం కదా. సో మీకు ఏదో నాలెడ్జ్ వచ్చింది. ఎలా వచ్చిందండి అది? వినడం, చూడటం ద్వారా వచ్చింది. అంటే చూసేటప్పుడు నేను వెనకాల మీకు పీపీటీ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి ఒరిజినల్గా. యాక్చువల్గా మనకి ఆ టైమింగ్ ఎక్కువ తీసుకుంటుందని నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏమి మీకు ఇక్కడ ఇవ్వలేదు. యాక్చువల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చి ఉన్నట్లయితే ఏం జరుగుండేది? వినటంతో పాటుగా చూడటం కూడా జరిగేది. ఓకేనండి. చిన్నప్పటి నుంచి మీకు స్కూల్లో బోర్డు మీద రాసి 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 చెప్పుకుంటారు. సార్లు అందరూ చెప్పారా లేదా? మాకు అలాగే చెప్పారు, మేము అలాగే నేర్చుకున్నాం. ఓకేనండి. అంటే వినటం ద్వారా, చూడటం ద్వారా చేసాం. తర్వాత కొన్ని పనులు ఏం జరుగుతూ ఉంటుందంటే చేయటం ద్వారా. ఈత నేర్చుకోవాలి, చెప్పటము చూడటం ద్వారా వచ్చేస్తుందా? వెళ్ళి చేయాల్సిందేనా? డెఫినెట్గా చేయాల్సిందే. మోటార్ డ్రైవింగ్ ఉంది అంటే ఎవరైనా క్లాస్ చెప్పేసి నోట్స్ రాసిస్తే డ్రైవింగ్ చేసేస్తారా? చేస్తారు, కానీ మోస్ట్ ప్రాబ్లీ రోడ్డు మీద వెళ్తా అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఓకే, ఎదుటి అదృష్టాన్ని బట్టి ఆడి మీద కూడా వెళ్ళొచ్చు. ఓకేనండి. అలాగే స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నారు, నోట్స్ రాసి చేసి మీకు చెప్పేసాను అనుకోండి, చేయాలా కొట్టండి, కాయలా కొట్టండి, బొమ్మ ఇచ్చాను అనుకోండి, ఈత వస్తుందా? ఓకేనండి, వస్తుంది, కానీ దాన్ని గజీత అంటారు. ఓకేనా? గజీత, నేను గజీత కానీ నేను చెప్తూ ఉంటాను. గజీత అంటే ఒక గజం మాత్రం వెళ్ళి ఈతగలగటం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాం. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు వచ్చేస్తాం, చూసారా? ఓకేనా? సో అవన్నీ కూడా మన ఈతలు అనమాట. సో ఇప్పుడు మనకి అలాంటివి వస్తూ ఉంటాయి.
సో కానీ అక్కడ ఏం చేయాలి, ప్రాక్టీస్ ఉండాల్సిందే. అంటే చాలా పనులకి ఏంటంటే మూడో రకం అవసరం అవుతుంది. కొన్ని పనులకి మొదటి రకం, రెండో రకం, మూడో రకం. సో ఇప్పుడు మనందరి జీవితాల్లో కూడా ఇలా 3 డిఫరెంట్ కైండ్స్లో, 3 డిఫరెంట్ లెవెల్స్లో, 3 డిఫరెంట్ టైప్స్లో మనం లెర్నింగ్ అనేది ఉంటూ ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ మనకి ఇంపాక్ట్లో మీకు జరిగేటటువంటి క్లాసెస్లో కూడా ఈ 3 రకాల్లోనూ ఉంటాయి. అయితే ఇక్కడ లెర్నింగ్ అనేటటువంటిది మీ అందరికీ తెలుస్తుంది. ఏదో చదవటం ద్వారానో, చూడటం ద్వారానో, వినటం ద్వారానో జరుగుతుందని చెప్తున్నారు. అసలు ఒక విషయాన్ని మీరు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, లేదా ఒక విషయాన్ని మీరు నేర్చుకున్నట్లుగా ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎలా తెలుస్తుంది? ఇంద్ర సాయి చెప్పాలి నాన్న, నువ్వే నా నుంచి చెప్పడానికి మొహమాట పడుతున్నావు ఏంటో. చాలా చెప్పాలనుకుంటున్నావు, చెప్పలేకపోతున్నావు. చెప్పు ఒకసారి, మన ఇద్దరమే కదా. అప్లై చేయగలిగాను సార్. ఫదిల్ ఖాన్ గారి ఎగ్జామ్ గుడ్. దాన్ని మనం సింధు ప్రసాద్ గారి ఎగ్జామ్, సుమా గారు డూయింగ్ ఇట్ గుడ్. ఇంద్ర సాయి చెప్పండి, చెప్పాలి నాన్న నువ్వు. దాన్ని అప్లై చేయగలగాలి సార్, వెరీ గుడ్. మనం నేర్చుకున్న దాన్ని. అప్లికేషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ గుడ్. ఇంకా ఓకే నైస్. జనరల్గా ఏదైనా ఒక విషయం మనకి వచ్చినట్లుగా కన్ఫర్మేషన్, నాకు ఇది వచ్చింది అని మనకి ఎలా అనిపిస్తుంది, ఎలా తెలుస్తుంది కన్ఫర్మేషన్ అంటే ఒకే ఒక్క ప్రాసెస్. ఇందాక మనకి ఫరీద్ ఖాన్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు ఇక్కడ, ఫదిల్లా ఖాన్ గారు ఎగ్జామ్ అని. అలా డైరెక్ట్గా ఎగ్జామ్ అనకుండా ఇంకొక రకంగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనకి 3 వ్యక్తులు ఉందా ఉంటుంది, ఏబిసి, అందులో నేను బి అనుకోండి. అంటే ఏదైనా ఒక విషయం వచ్చినట్లుగా ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే, ఏ నుంచి బి అనేటటువంటి వ్యక్తి ఏదైనా విన్నా, చదివినా, చూసిన విషయాన్ని సి అనేవాడికి అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగితే మనం నేర్చుకున్నట్లే. అక్కడతో క్లోజ్. అంటే ఈరోజు మీకు ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ చెప్పే కదా క్లాసు. ఈ క్లాసును మీరు వేరే వాడికి ఎవరికైనా అర్థమైనట్లుగా చెప్పగలిగితే ఈరోజు లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే. చిన్నప్పటి నుంచి స్కూల్లో జరిగేది అదే. క్లాసులో ఒక మాస్టర్ చెప్పిందని ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తే రాసి ఇంకొక మాస్టర్కి అర్థమయ్యేటట్లుగా చెప్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకే అర్థం కాదు క్వశ్చన్ ఆన్సర్, పేపర్ దిద్దేవాడికి అర్థం, అది సమస్య లేదు. ఓకేనండి. అలా ఇప్పుడు మీరందరి జీవితాల్లో ఏంటి అంటే, ఒకరి నుంచి తెలుసుకున్న విషయాన్ని ఇంకొకరికి అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగితే అక్కడతో లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే. ఇది ఇంపాక్ట్ వాళ్ళు 100% దీన్ని డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో భాగంగా ఏం చేస్తుంటారంటే, వీళ్ళు ప్రతిరోజు మీకు అసైన్మెంట్లు ఇవ్వటం, ప్రాజెక్టులు ఇవ్వటం, రకరకాల వర్క్లు ఇవ్వటం చేస్తూ ఉంటారు. వాటన్నిటి యొక్క అల్టిమేట్ ఏమేంటి అంటే, మీ అందరి జీవితాల్లో మీరందరూ కూడా లెర్నింగ్ అనే ప్రాసెస్ని కంప్లీట్ చేయడం ద్వారా డెవలప్ అవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అందువల్ల డెఫినెట్గా మీరందరూ కూడా చేయాల్సిన పని ఏమిటి అంటే, మీరందరూ నేర్చుకున్నాము అన్న అభిప్రాయం మీకు రావాలి అంటే వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ చేయాలి. ప్రాజెక్ట్ చేయడం అంటే ఏముంది అక్కడ, ఇక్కడ కిరణ్ అనేటటువంటి ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని ఇంకోడెవడో కిషోర్ అనేవాడికి అర్థమయ్యేటట్లుగా చెప్పడం, ప్రాజెక్టులు అదే కదా జరిగేది. ఓకేనండి. సో అంటే మీ అందరి జీవితాల్లో ఇప్పుడు లెర్నింగ్ అనేటటువంటి ప్రాసెస్ ఎలా కంప్లీట్ అవ్వాలి అంటే, ఒకరి నుంచి నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇంకొకరికి అర్థమయ్యేటట్లుగా చెప్పడం ద్వారా. అలా చెప్పడానికి ఎవరు రావట్లేదు అనుకోండి, కంగారు ఏమీ లేదు, మీకు మీరు అర్థం ముందుకు వచ్చి చెప్పుకోండి. కొంచెం తలుపు వేసుకోండి, ఇంట్లో కంగారు పడకుండా, లేకపోతే మళ్ళీ మనం మాట్లాడుకున్నాం లేదనుకుంటారు. ఓకేనండి. సో కాబట్టి జాగ్రత్తగా తలుపు వేసేసుకొని చెప్పుకోవటం, లేదా ఇలాగే సిస్టమ్ ఓపెన్ చేసేసి ఎదురుగుండా పెట్టుకుని చెప్పేసుకుంటండి. ఎందుకంటే మీ మొహం మీకు కనపడతా ఉంటుంది కదా, కెమెరా ఆన్ చేసుకుని. ఓకేనా, మీకు మీరు చెప్పుకోండి. లేదు ఇవాళ ఫోన్లో అడ్వాన్స్డ్గా వచ్చేసినాయి కదా, అందులో మనకి ఏం జరుగుతుంది, చక్కగా రికార్డింగ్లు వస్తుంది. మీరు చెప్పాలనుకున్నటువంటి పాయింట్ని రికార్డ్ చేసుకుని 2 నిమిషాల తర్వాత మీరే వినండి. అంటే ఆ వినటంలో ఏం జరుగుతుంటుంది, నిజంగా మీరు ఎఫెక్టివ్గా చెప్పగలుగుతున్నారా లేదా. ఇవాళ కిరణ్ సార్ ఏదో క్లాస్ చెప్పాడు, ఈ పాయింట్ మీరు ఎవరికో చెప్పాలనుకున్నారు, ఎవరికో చెప్పడానికి ముందు మీకు మీరుగా వినండి. చెప్పగలుగుతున్నారు అనుకోండి, ఓకే నేను ఇది బాగా నేర్చుకున్నాను, వాళ్ళకి చెప్పగలుగుతాను. అలా మీరు దాన్ని పార్టిసిపేట్ చేయండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి లెర్నింగ్లో ఉన్నటువంటి పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, క్లియర్. సో కాబట్టి మనందరి జీవితాల్లోనూ డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ అవడానికి లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్ అనేటటువంటి ప్రాసెస్కి కంక్లూజన్ ఎలా వస్తుంది అంటే, ఒకే ఒక పాయింట్ ద్వారా. ఏంటది, ఒకరి నుంచి నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇంకొకరికి అర్థమయ్యేటట్లుగా చెప్పటం. దాన్ని మీరు రాయటం ద్వారా చెప్తారా, చెప్పడం ద్వారా చెప్తారా, ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చెప్తారా అనేది మీ ఇష్టం, ఎవరి వే వాళ్ళు తీసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇవి మనకి లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. మరి లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి ఈ ప్రాసెస్లో ఇక్కడ మీ అందరూ చేయాల్సినటువంటి పని ఏమిటి, నేర్చుకునేటప్పుడు నేను ఇదే నేర్చుకోవాలి, ఇదే చేయాలి అనేటటువంటి పాయింట్ మీరేం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. 100% కూడా మీరందరూ కూడా ఎలా నేర్చుకోవచ్చు అంటే, ఎలా నేర్చుకోవచ్చు అండి,
ఎంతో కొంత నేర్చుకోవటాలు ఏదో ఒకటి నేర్చుకోవడమే కాదు, ఆకాశమే హద్దుగా నేర్చుకోవాలి అంటారు చూసారు, అలాగే ఆకాశానికే నిచ్చెన వేయండి, పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. సార్ అదేంటి సార్ అలా అంటున్నారు, పడిపోతాం, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ నిచ్చెనగా ఆ పక్కన చివర గంపానాయసరావు నిలబడి చేయిస్తున్నారు, నిదానంగా ఎక్కుంటే వెళ్తే ఎక్కడో చోటు వచ్చాను పట్టుకుంటారు. ఓకేనండి, కింద నుంచి పడిపోకుండా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు. మన వెంకట కల్లూరు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, కింద నిచ్చెన కట్టి ఆయనే పట్టుకుని ఉన్నారు. ఓకేనండి, మీరు ఎక్కుతున్నటువంటి ప్రతి నిచ్చెనకి మీ వెనకాలండి మీరు వెళ్తా ఉంటే చూసి ఆనందంగా టపట్లు కొట్టడానికి, కింద పడిపోతున్నప్పుడు చూసి అయ్యో బాబు పడిపోయారు అంటాక మేము ఎవరం లేదు ఇక్కడ. మేమందరం ఎందుకు ఉన్నాము అంటే మీరు ఎక్కుతున్నటువంటి ఆ నిచ్చెనకి మెట్లులాగా మేమందరము ఉంటాం ఫ్రెండ్స్. మేమందరము మీ వెనకాలే ఉండి మీ నిచ్చెనలో ప్రతి ఒక్కళ్ళము ఒక్కొక్క మెట్లా ఉంటాము. మా అందరి మీద నుంచి మీరు అందరూ కూడా ఒక్కొక్క మెట్టు వెళ్ళి మీరు అనుకున్నటువంటి డెవలప్మెంట్, మీరు కోరుకున్నటువంటి నాలెడ్జ్ని తీసుకోవాలని, అలా తీసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ కిరణ్ సార్, చాలా ఎక్సలెంట్ వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. చేంజ్ కి డెవలప్మెంట్ ఉన్న డిఫరెన్సియేషన్ చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. మా పార్టిసిపెంట్స్ కూడా చాలా వండర్ఫుల్ గా అర్థమైంది. అండ్ 6 టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ గురించి బాగా చెప్పారు. ఇవాళ సెషన్ గురించి సమరైజ్ చేయడానికి మన ఇంపాక్ట్ సర్టిఫికేట్ అయిన భవానీ మేడం ఉన్నారు సార్. భవానీ మేడం, వెల్కమ్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. నమస్కారం. కిరణ్ సార్ నమస్తే అండి. ఈ రోజు కిరణ్ సార్ ఒక అద్భుతమైన సెషన్ ఇచ్చారండి. సార్ ఇది స్పెషల్ ఇంట్రెస్ట్ గా చెప్పే సబ్జెక్ట్ అండి ఇది. ఫస్ట్ వచ్చేసి సింపుల్ గా డిస్కషన్ చేసుకుందాం అంటూ స్టార్ట్ చేశారు సార్ సెషన్ ని. ఈ రోజు సెషన్ వచ్చేసి ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. వాట్ యు మీన్ బై డెవలప్మెంట్ అంటూ క్వశ్చన్ రైస్ చేశారండి. డెవలప్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ అండ్ బికమింగ్ బి అడ్వాన్స్ అనేది సార్ డెఫినేషన్ ఇచ్చారు డెవలప్మెంట్ కి. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ అండ్ బికమింగ్ బి అడ్వాన్స్. ఏ రోజుకి ఆ రోజు డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ని డెవలప్మెంట్ గా వర్ణించారు సార్. అయితే దానికి ఎగ్జాంపుల్ గా మనకి మామిడి విత్తనాన్ని తీసుకొచ్చారండి. మన మామిడి విత్తనాన్ని గనక మనం టెంక వేస్తే అది పెరుగుతుంది, అదేమో అది డెవలప్మెంట్ కాదు. మనం మామిడి విత్తనాలను ప్రాపర్ గా వేసి దాంట్లో మన ఎఫర్ట్, మన స్కిల్, మన నాలెడ్జ్ పెట్టి ఒక తోటని పండిస్తే గనక అది డెవలప్మెంట్ అని చెప్పారండి. మామిడి విత్తనం దానంతట అదే ఆటోమేటిక్ గా పెరిగితే అది చేంజ్ అని చెప్పారు సార్. అంటే డెవలప్మెంట్ కి చేంజ్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవడానికి చాలా వివరంగా చెప్పారు. చేంజ్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. డెవలప్మెంట్ లో మనకి స్కిల్, నాలెడ్జ్ అండ్ ఎఫెక్ట్ ఉంటేనే అది డెవలప్మెంట్ కిందకి పరిగణించబడుతుంది. మనం పుట్టాం, పెరిగాం, వయసు వస్తూ ఉంది, అది చేంజ్. దాంట్లో మన ఎఫెక్ట్, స్కిల్ ఏమి లేవండి, నాలెడ్జ్. కానీ దానికంటూ ఒక మనం షేపింగ్ తెచ్చి మనం జిమ్ కి వాటికి వెళ్ళి దానికంటూ ఒక అర్థం తీసుకొచ్చి ఒక షేప్ తీసుకొచ్చామంటే అది డెవలప్మెంట్. దాంట్లో మన కష్టం ఉంది కాబట్టి, ఎఫర్ట్ పెట్టాం కాబట్టి. తర్వాత చేంజ్ ని గౌరవించే పని లేదు, అది ఆటోమేటిక్ గా జరిగిద్ది కాబట్టి డెవలప్మెంట్ ని గౌరవించాలన్నారు. ఎందుకంటే దాంట్లో ఎఫర్ట్ అండ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. డెవలప్మెంట్ ఎందుకు అవసరం? క్వశ్చన్ అండి. డెవలప్మెంట్ ఎందుకు అవసరం? మానవ మనుగడ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనిషికి డెవలప్మెంట్ అవసరం అండి. ఆది మానవుడు రాతి యుగం నుంచి కూడా మనిషి అనేవాడు రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతా వచ్చాడండి, డెవలప్ అవుతూ వచ్చాడు. ఫస్ట్ జంతువులను కొట్టి చంపి వేటాడి తినేవాడు. ఈ రోజు మనం, మన పూర్వీకుడే కదా మానవుడు, ఆది మానవుడు. ఈ రోజు మనం బిర్యానీ వండుకొని, మటన్ బిర్యానీ వండుకొని మంచి స్పైసెస్ అన్ని వేసి తింటున్నాం. అంటే డెవలప్మెంట్. పచ్చి మాంసం నుంచి ఈ రోజు మంచి హైదరాబాదీ బిర్యానీ వరకు వచ్చామండి. అంటే ఫుడ్ లో డెవలప్మెంట్ అని చెప్పారు సార్ ఇది. అంటే వంటల్లో, ఫుడ్ లో ఈ విధంగా డెవలప్ అయ్యాం. తర్వాత కమ్యూనికేషన్ లో డెవలప్మెంట్. మనం ఒకప్పుడు పావురానికి కట్టి కమ్యూనికేట్ చేసేవారు, తర్వాత గుర్రంతో రాయబారాన్ని పంపేవారండి. అదే ఈ రోజు మనం సెల్ ఫోన్లు వచ్చేసి ఈ రోజు ఇక్కడ అనుకుంటుంటే మరుక్షణం వెళ్ళిపోతుందండి. అది కమ్యూనికేషన్ లో డెవలప్మెంట్ అండి. ఒక రోజుతో రాదు, ఆ ప్రాసెస్ లో వస్తున్నామండి. డెవలప్మెంట్ అనేది ప్రాసెస్ అని చెప్పారు కదా సార్ స్టార్టింగ్ అనేది. ఆ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ అండ్ బికమింగ్ అండ్ బి అడ్వాన్స్ లో ఇదంతా కమ్యూనికేషన్ లో డెవలప్మెంట్ అండి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ లో డెవలప్మెంట్ అయ్యాం.
ఇదివరకు కాశీకి ఉదాహరణ చెప్పారు. ఇదివరకు కాశీకి వెళ్తేనే రావటం కష్టం అన్నట్లు ఉండేది, సముద్రాలు దాటినిచ్చేవారు కాదు. ఇప్పుడు కాశీకి ఎట్లా వెళ్ళొచ్చేస్తున్నాం అన్నారు. సముద్రం దాటి మన ఇళ్లలో చాలా మంది పిల్లలు సముద్రం అవుతే ఉంటున్నారు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ లో డెవలప్మెంట్ లేదనుకోండి, ఆది మానవుడు గనక ఉన్నట్టు అక్కడే ఉండిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో కూడా డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి మనం సముద్రాలు దాటి విమానం, ఓడలు, అనేక రకాల కార్లు, గీర్లు ఎన్నిట్లో వెళ్ళిపోతున్నామండి. ట్రాన్స్పోర్టేషన్ లో అది అతి భయంకరమైన డెవలప్మెంట్. తర్వాత మనం ఎదగాలంటే డెవలప్మెంట్ ఉండాల్సిందే. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మనం ఎదగాలంటే డెవలప్మెంట్ ఉండాల్సిందే అని మనకు అర్థమైందండి. వీ నీడ్ డెవలప్మెంట్. వై వీ నీడ్ డెవలప్మెంట్? మనకి ఎందుకు డెవలప్మెంట్ అవసరం అని క్వశ్చన్ చేశారు సార్. అది వ్యక్తిగత జీవితంలో డెవలప్మెంట్ అవసరం. ఎలా? డెవలప్మెంట్ అంటే ఏంటి? ఏ జర్నీ డిస్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫాక్షన్ కి వెళ్తుందో దాన్ని డెవలప్మెంట్ అంటారు. డిస్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫాక్షన్ కి వెళ్ళే ఈ జర్నీని డెవలప్మెంట్ అంటారు వ్యక్తిగత జీవితంలో. దానికి ఉదాహరణగా సార్ ఇంపాక్ట్ లో మీరు రావటానికి అన్నట్లు ఎత్తారండి. అంటే మీరు ఇంపాక్ట్ లో రావటం ఏదన్నా ఒక నాలెడ్జ్ గెయిన్ చేయాలని, ఏదన్నా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలనే, అంటే ఇప్పుడు మీరు ఉన్న స్థితి నుంచి డిస్సాటిస్ఫాక్షన్ గా ఉండి ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యి నాలెడ్జ్ ని గెయిన్ చేసి ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఆలోచనతోనే వచ్చారు కాబట్టి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నారండి. అంటే డిస్సాటిస్ఫాక్షన్ టు సాటిస్ఫాక్షన్ కి వెళ్ళే జర్నీ ని డెవలప్మెంట్ అని అంటారండి వ్యక్తిగత జీవితంలో. అయితే సార్ దానికి సాటిస్ఫాక్షన్ లో ఎవరు ఉండాలి, డిస్సాటిస్ఫాక్షన్ లో ఎవరు ఉండాలి అనేది చాలా పాయింట్ చేసి చెప్పారండి. ఎవరైతే ఉన్నది చాలు అని అనుకుంటారో, అంటే ఎంజాయ్మెంట్ కోసం ఉండేవారు సాటిస్ఫాక్షన్ లో ఉండాలండి. ఎంజాయ్మెంట్ అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అలా నేను ఎంజాయ్ చేయాలి అనుకునేవాడు సాటిస్ఫాక్షన్ మోడ్ లో ఉండాలి. డిస్సాటిస్ఫాక్షన్ కి ఎవరు ఉండాలంటే నేను సాధించాలనే వాళ్ళంతా కూడా డిస్సాటిస్ఫాక్షన్ మోడ్ లోనే ఉండాలండి. అప్పుడే సాధించగలుగుతాము. తర్వాత డిస్సాటిస్ఫాక్షన్ లో ఉండాలి ప్రతి మనిషి, అప్పుడే సాటిస్ఫాక్షన్ వెళ్ళగలుగుతాము. దానికి ఉదాహరణగా చెప్పారు. ఒకసారి బిఏ చదువుకున్నారు, తర్వాత రిజిస్టర్ ఆఫీస్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ సాధించిన తర్వాత కూడా సాటిస్ఫై అయ్యుంటే ఆయన నాటకాల వైపుకి వెళ్ళేవారు కాదు. నాటకాల్లో సాటిస్ఫై అయ్యుంటే సినిమాల వైపు వెళ్ళేవారు కాదు. సినిమాల్లో సాటిస్ఫై అయ్యుంటే రాజకీయాల వైపు వెళ్ళేవారు కాదండి. ఆయనే మన ఎన్టీ రామారావు గారు. ఆయనకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టే ఆ జర్నీ అనేది అంత డెవలప్మెంట్ గా ఉందండి. అందుకనే డిస్సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని సార్ వచ్చి నొక్కి చెప్పారండి. తర్వాత మెగాస్టార్ తమ్ముడుగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అలానే ఉండిపోతే అక్కడే ఉండిపోయేవారు, సినిమాల్లోకి వచ్చేవారు కాదు, రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు. డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టే ఆ జర్నీ డెవలప్మెంట్ వైపుకి వెళ్తోంది. ఇండివిజువల్ జీవితంలో కూడా డెవలప్మెంట్ కావాలి అంటే, వ్యక్తిగత జీవితంలో డెవలప్మెంట్లు కావాలంటే కొన్ని ఏరియాలు ఉన్నాయండి. 6 చెప్పారు సార్. అది ఫస్ట్ వచ్చి ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలండి మనిషికి. అంటే శారీరకంగా ఫిట్నెస్, హెల్త్ వైజ్ హెల్దీ, ఈ 2 ఫిజికల్ డెవలప్మెంట్ ఒక మనిషికి అవసరం. ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అంటే నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పరంగా మనిషికి ఉండే డెవలప్మెంట్, నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, పెంచుకుంటూ ఉండాలి. దాని ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ కూడా ఒక మనిషికి అవసరం, మానవుడికి. మూడోది ఇమోషనల్ డెవలప్మెంట్ అండి. అంటే ఇమోషనల్ గా కష్టం వచ్చినప్పుడు మనతో మనం ఎలా ఉంటాం, ఇతరులతో కష్టం వచ్చినప్పుడు మనతో మనం ఎలా ఉంటాం. అంటే ఎగ్జాంపుల్ చిన్నపిల్లాడికి దెబ్బ తగలటం అనే ఎగ్జాంపుల్ తీసుకొచ్చారండి. అంటే చిన్నపిల్లవాడికి దెబ్బ తగిలినప్పుడు ఒక చాక్లెట్ ఇస్తే వెంటనే తను ఆ దెబ్బను మర్చిపోయి ఆనందంగా లేచిపోతాడండి. అంటే ఆ బాధ నుంచి వెంటనే రికవర్ అయిపోతాడు, వేరే మోడ్లోకి వెళ్ళిపోతాడు. అదే పెద్దలం అయితే కనుక ఆ కష్టాన్ని తలుచుకుంటూ బాధపడుతూ పడుతూ ఉంటాం. అలా కాకుండా ఆనందమైన క్షణాలను తలుచుకుంటూ నవ్వుతూ ఉండాలని చెప్పారండి. అది ఇమోషనల్ డెవలప్మెంట్. మానవుడికి ఇమోషనల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరం ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయటానికి. తర్వాత సోషల్ డెవలప్మెంట్ అండి. సోషల్ గా డెవలప్మెంట్ అంటే నీ పక్క వాడితో నీ బంధం ఎలా ఉంది బాండ్, ఆ పక్క వాడిదే నీతో ఎలా ఉంది బాండ్ అనేది. అంటే చుట్టుప్రక్కల వారితో నీ ప్రవర్తన ఎలా ఉంది, ప్రపంచం నీతో ప్రవర్తన ఎలా ఉన్నది. అంటే ఇచ్చిపుచ్చుకోవటం మన సోషల్ బాండింగ్ అండి ఇది.
ఇది కూడా సోషల్ గా కూడా మనం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. అప్పుడే మనం సంఘజీవులం కాబట్టి సంఘంలో మన డెవలప్మెంట్ అవసరం. దీనికి పెళ్లి శుభలేఖ ఎగ్జాంపుల్ గా తెచ్చారు సార్. పెళ్లి శుభలేఖ వస్తే అంటే పెళ్లి శుభలేఖ వచ్చింది అంటే ఒకరికొకరు పిలుపులు, మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే మీకు, మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే నీకు అనే సందర్భంలో వాడారు సార్. కాకపోతే ఇప్పుడు కాలంతో పాటు డెవలప్మెంట్లు చేంజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ముందుకెళ్తున్నాం కాబట్టి మొత్తం పెళ్ళంతా కాకుండా జస్ట్ ఆ విందు ఎక్కడ ఉందో చూసుకుని ఆ టైం అడ్జస్ట్మెంట్ కోసం చూసుకుంటున్నాం. ఇది కూడా ఒక రకమైన డెవలప్మెంట్ ఏనండి. కానీ పెళ్లికి అటెండ్ అవుతున్నాం, సోషల్ రెస్పాన్సిబిలిటీ జరుగుతుంది అక్కడ. తర్వాత ఎకనామికల్ డెవలప్మెంట్ అంటే మనీ పరంగా మనం ఎకనామికల్ స్టేజ్ ఎలా ఉందనేది కూడా చాలా 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 ముఖ్యమైన డెవలప్మెంట్ అండి. తర్వాత చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ముఖ్యంగా చెప్పారు సార్, ఇండియన్స్ కి చాలా ఇంపార్టెంట్ అయిన డెవలప్మెంట్ మోరల్ డెవలప్మెంట్, విలువలతో కూడిన డెవలప్మెంట్. అంటే విలువలనే మారవండి, విలువల్లో కూడా మనం డెవలప్ అవ్వాలి, ఒక మనిషికి చాలా ముఖ్యం అని చెప్పారు. రోడ్డు మీద 10 రూపాయలు మీకు కనపడితే, 10,000 కనపడితే, 1,00,000 కనపడితే, 1,00,00,000 కనపడితే, ఈ మొత్తం సిచ్యువేషన్స్ లో కూడా మీ ప్రవర్తన, మీ స్టాండ్ ఒకే రకంగా ఉండాలి. అది మోరల్ డెవలప్మెంట్ అండి. అంటే 10 రూపాయలు కనపడితే టక్కున పిలిచి ఇచ్చేయటం, 10,000 కనిపిస్తే అక్కడ ఉన్న కానిస్టేబుల్ కి అప్పచెప్పడం లాగా ఉదాహరణ. అంటే మీనింగ్ అది సార్, అంత డెప్త్ గా వెళ్ళలేదు సార్. వచ్చే ఉద్దేశం 10 రూపాయలు, 10,000, 1,00,000, 1,00,00,000 కనిపించినప్పుడు కూడా మన స్టాండ్ ఒకే రకంగా ఉండాలి. ఇది మోరల్ డెవలప్మెంట్. ఇది కూడా మనిషికి అవసరం అండి. ఈ 6 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ మనిషికి ఉండాలి. ఇది జీవితంలో ఉండాలంటే బేసిక్ నీడ్స్ ఏంటి, బేసిక్ గా ఏం కావాలి మనిషికి అనేది బేసిక్ పాయింట్ ఏంటంటే లెర్నింగ్ ఉండాలండి. ఈ 6 డెవలప్మెంట్లు మనకు ఉండాలి అంటే మనం లెర్నింగ్ లో ఉండాలి. లెర్నింగ్ లేకపోతే డెవలప్మెంట్ ఉండదు. వాట్ ఈజ్ మెన్ బై లెర్నింగ్ అని క్వశ్చన్ వేశారు సార్. లెర్నింగ్ అంటే ఏంటి? స్కిల్ ని, నాలెడ్జ్ ని మనం ఆర్జించే విషయంలో ఆ ప్రాసెస్ ని లెర్నింగ్ అంటారంట. అంటే స్కిల్ ని నేర్చుకోవటం కానీ, నాలెడ్జ్ ని కానీ మనం గెయిన్ చేసుకోవటం కానీ జరిగే ఆ ప్రాసెస్ ని లెర్నింగ్ అనొచ్చు. లెర్నింగ్ మొత్తం 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి ఆడియో, వినటం ద్వారా మనం లెర్న్ చేస్తాం. రెండోది విజువల్ అండి, చూడటం, చదవటం ద్వారా మనం లెర్న్ చేస్తాం. మూడోది కెనెస్థెటిక్, నేర్చుకోవటం ద్వారా లేదా టచ్ చేయటం ద్వారా మనం లెర్న్ చేస్తాం. అంటే దీనికి ఉదాహరణలో సార్ చెప్పారు ఆడియో. ఇప్పుడు సార్ చెప్తున్నారు పీపీటీ లేకుండా, ఇదేమో మనం వింటున్నాం. ఇది ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ అండి. రెండోది సార్ పీపీటీ పెట్టి ఉంటే చూసేవాళ్ళం, వినేవాళ్ళం. ఇది రెండో ఎగ్జాంపుల్ అండి. మూడోది కెనెస్టిక్ ఏం చెప్పారంటే ఈత, డ్రైవింగ్ ఇలాంటివన్నీ చెప్పారండి. ఈదటం, డ్రైవింగ్ ఉంది, చెప్పి వదిలేసినా చూసేసినా మనం యూట్యూబ్ లో చూసేసినా రాదు. ప్రాక్టికల్ గా నదిలో గానీ దాంట్లో స్విమ్మింగ్ పూల్ లో దూకితేనే మనకు వస్తుందండి. టచ్ అంటే చేయటం ద్వారా వచ్చేది కెనెస్టిక్. మూడోది లెర్నింగ్ అండి. కాబట్టి ఈ 3 లెర్నింగ్లు మనిషికి ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పేది ఓకే, నేర్చుకుంటాం అంటే లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏంటో చెప్పారండి. లెర్నింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ సార్ చెప్పింది. నేర్చుకుంటాం అనటానికి మనం కన్ఫర్మేషన్ ఏంటి? లెర్నింగ్ ప్రాసెస్ ఏంటంటే ఏబిసిని ఉదాహరణగా తీసుకున్నారండి. ఏ అనేవాడు బి నుంచి కొంత నేర్చుకుంటాడండి, అది సికి అర్థమయ్యేలాగా చెప్పితే దీన్ని లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టండి. అంటే నేను ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాను, అది మూడో వ్యక్తికి, వేరే వారికి అర్థమయ్యేలాగా, అంటే ఊరికనే చెప్పేయటం కాదు, అర్థమయ్యేటట్లు చెప్పితే దానిని లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టండి, లెర్నింగ్ అనబడుతుంది. లెర్నింగ్ అనే ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తేనే డెవలప్మెంట్ వైపుకి మనం అడుగులు వేయగలుగుతామండి. డెవలప్మెంట్ ప్రతి మనిషికి ఉండాలి. ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది డెవలప్మెంట్ కి, మీ అందరి డెవలప్మెంట్, మనందరి డెవలప్మెంట్ కి గంప నాగేశ్వరరావు గారు ఉంటూ మనందరికి చేయూతనిస్తూ ఉంటారండి. ఇది సార్ టోటల్ గా చెప్పిన ఈ రోజు ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ యొక్క సమరీ అండి. థ్యాంక్ యూ సార్, నాకు ప్రదీప్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్, అద్భుతమైన సెషన్ మరొకసారి విని మీకు సమరీ చెప్పే అవకాశం నాకు కలిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ భవాని మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సమ్మరైజ్. అండ్ సార్ చెప్పిన సబ్జెక్ట్ మొత్తం మీరు నోట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి రీక్యాప్ చేశారు క్లాస్ మొత్తం పిన్ టు పిన్ విత్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ థ్యాంక్ యూ కిరణ్ సార్ ఫర్ వండర్ఫుల్ సెక్షన్. అండ్ పార్టిసిపెంట్స్ నుంచి సార్ చెప్పిన సెషన్స్ మీద ఎవరికైనా ఎటువంటి డౌట్స్ కానీ ఏదైనా
డౌట్స్ ఏం లేదు, చాలా క్లియర్ గా ఉందంటే ఫీడ్బ్యాక్ కానీ సార్ చెప్పిన సెషన్ మీద మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కోసం మేము వెయిట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్క పార్టిసిపెంట్ దయచేసి మాట్లాడండి. చాలా చక్కగా చెప్పారండి, చాలా క్లారిటీ గాను జోవియల్ గాను మధ్యలో చిన్న చిన్న విట్స్ వేస్తూ చాలా కలక్యుయల్ గా ఉంది, బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది, చాలా క్లారిటీగా ఉంది. థ్యాంక్ యూ శశి కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. క్లారిటీ. సుమా గారు. Third session లో like the way he started, తర్వాత ఆయన అది కంటిన్యూ చేసిన తీరు, ఎక్కడా కూడా ప్రాక్టికల్ లెర్నింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఆయన డెమాన్స్ట్రేటివ్ స్టైల్లోనే చెప్పారు. పీపీటీ లేదని అయితే మాకు ఆ ఫీలింగ్ అయితే రాలేదు. సో డెవలప్మెంటల్ స్టేజెస్ కానీ ఈవెన్ వాట్ మేడం హ్యాస్ సమ్మరైజ్డ్ పిన్ టు పిన్ ఏ బిట్ అసలు ఆడు వదలలేదు, అలాంగ్ విత్ ఎగ్జాంపుల్ కూడా. సో అండ్ the session was he made us to carry with him all the while. సో ఎక్కడా కూడా in terms of involvement కానీ తర్వాత రెస్పాన్సెస్ కోసం సార్ వెయిట్ చేయటం, అట్ ద సేమ్ టైం ఇందులో కొన్ని హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్ అనే విధంగా చెప్పారు. సో వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ యువర్ సెషన్ అండ్ ఈవెన్ టు భవానీ మేడం. థ్యాంక్ యూ సుమా మేడం, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ మ్యామ్. ఫీడ్బ్యాక్. శ్రీనివాసరావు గారు సార్ హ్యాండ్ రైస్ చేశారు. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడదాం సార్.